మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అంజలి రాస్తున్నారు. స్త్రీలు శిరస్నానం ఏ రోజుల్లో చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనివారము, సోమవారము, బుధవారము, గురువారము ఈ 4 వారాలు మంచివే. అందులో శనివారం, సోమవారం తలంటుకి సుప్రశస్తం. నేను బృహస్పతి చెప్పిన మాటలు చెబుతున్నాను, ఎవరో సామాన్యులు చెప్పినవి కాదు. బృహస్పతి చెప్పాడు, ఆడవాళ్ళు తలంటుకోవడానికి శనివారం చాలా మంచిది. ఉత్తమోత్తమైన దివసం స్త్రీలకి శనివారం. స్త్రీలకే కాదు, మగవాళ్ళకైనా ఎవరికైనా సరే తలంటుకోవడానికి శనివారం చాలా మంచిది. ఇంచుమించుగా పంచాంగాల్లో కూడా ఇది రాస్తారు సుమండి. మీరు నిత్యం కొనుక్కునే గంటల పంచాంగాల్లో కూడా రాస్తారు. తర్వాత సోమవారం, బుధవారం, గురువారం ఈ 2 పాక్షికంగానే పనికొస్తాయి. ఎట్టి పరిస్థితులలో ఆదివారము, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు మాత్రం తలంటి పొయ్యడానికి ఇటు చంటి పిల్లలకు కానీ, ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ ఎవ్వరికీ పనికిరాదు. ఆది, మంగళ, శుక్రవారాల్లో తలంటు పోసుకోకూడదు. రోజు గంగానదిలో తలకి ములిగి స్నానం చేసిన వాడికి ఇది మళ్ళీ వర్తించసుమా? తల అంటుకోవడం వేరు, నదులలో ములిగి స్నానం చేయటం వేరు. నిత్య నదీ స్నానం చేసేవాళ్ళు, ఏ పుష్కరాల్లోనో స్నానం చేసేవాళ్ళకి ఈ నియమం లేదు. కానీ కుంకుడుకాయ పులుసు అని పూర్వం ఉండేది కదా, కుంకుడుకాయలను ఉండేవాళ్ళండి పూర్వం. వాటితోటి నెత్తి మీద పులుసు పోసుకుని అంటుకునేవారు. లేదా ఇప్పుడు దాని బదులుగా షాంపూలు, ఇంకేవో క్యాంపులు, ఏవో టింపులు చాలా వస్తున్నాయిగా, వీటితో తలంటుకోవడం ఉందే. ఈ పనులు మాత్రం శని, సోమ, బుధ, గురువారములలోనే చేయవచ్చు.